హలో వెల్కమ్ టు యూ మై త్రిగుణ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సర్ఫేస్ ఫినిష్ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో సర్ఫేస్ రఫ్నెస్ అంటే ఏంటి, తర్వాత ఈ యొక్క వేవ్నెస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ మీద మనము మెటల్స్ కట్ చేసినప్పుడు ఎట్లాంటి సర్ఫేస్ ఫినిష్ అనేది రావడం జరుగుతుంది, ఓకే, దేనివల్ల అది వస్తుంది అనేది మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటాం అనమాట. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో ఇచ్చాడు, ఒకసారి ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి. మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇన్ ద కేస్ ఆఫ్ స్లిప్ గేజెస్ ద సర్ఫేస్ టెక్స్చర్ హ్యాస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ విత్ ప్రాక్టికలీ నో వేవినెస్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి దీన్ని మనము స్లిప్ గేజెస్ అని అంటాం. ఓకే, సో ఈ స్లిప్ గేజెస్ గురించి మీకు ఇంతకుముందు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్లిప్ గేజెస్ అనేది ఎట్లా వాడతారు, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది, రైట్. సో ఈ స్లిప్ గేజెస్ యొక్క రఫ్నెస్ అనేది ఈ యొక్క సర్ఫేస్ అనేది మనకి యాక్యురేట్గా ఉంటుందన్నమాట. ఓకే, దీని యొక్క సర్ఫేస్ రఫ్నెస్ అనేది మనకి ఎట్లాంటి వేవ్నెస్ కానీ ఎట్లాంటి రఫ్నెస్ కానీ ఉండదన్నమాట దీంట్లో. ఓకే, సో ఈ స్లిప్ గేజెస్ ఎప్పుడైతే మనము ఇవి యూజ్ చేస్తామో ఈ విధంగా మనము ఒకదాని మీద ఒకటి ఇలా ఫిక్స్ చేసి దీన్ని రబ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని మధ్యలో ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ ఏరియా ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఎయిర్ ప్రెషర్ కానీ తర్వాత డస్ట్ తర్వాత మాయిశ్చర్ ఇట్లాంటివి ఏమన్నా కూడా మనకి దీని నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము మూవ్ చేసినప్పుడు, ఓకే, సో ఈ యొక్క స్లిప్ గేజెస్లో ఎట్లాంటి వేవ్నెస్ కానీ ఎట్లాంటి రఫ్నెస్ కానీ ఉండదని చెప్పేసి మనకి ఈ ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో మనకి ద సిలిండర్ బోర్ ఆఫ్ అన్ ఇంజన్, ఫిగర్ నెంబర్ 4 అబ్జర్వ్ చేయండి ఒకసారి. మే రిక్వైర్ ఏ సర్టన్ డిగ్రీ ఆఫ్ రఫ్నెస్ ఫర్ అసిస్టింగ్ లూబ్రికేషన్ నీడెడ్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ పిస్టన్ అంటున్నాడు. ఓకే, సో ఫిగర్ నెంబర్ 3 కూడా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పిస్టన్ అండ్ సిలిండర్ ఈ రెండు ఉండడం జరిగింది. ఓకే, సో ఈ పిస్టను తర్వాత ఈ యొక్క సిలిండర్ అనేది మనకి ఆటోమొబైల్ సెక్టర్ నుంచి మొదలు పెడితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఈ యొక్క సిలిండర్ అండ్ పిస్టన్ ప్రిన్సిపల్ మీద ఎన్నో మిషన్స్ రన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనకి హైడ్రాలిక్ సిస్టమ్స్లో సిలిండర్ అండ్ పిస్టన్ వెరీ ఇంపార్టెంట్. హైడ్రాలిక్ సిస్టమ్స్లో కూడా రన్ చేస్తూ ఉంటారు. తర్వాత న్యూమాటిక్ కంట్రోల్స్లో కూడా ఈ యొక్క సిలిండర్స్ అండ్ పిస్టన్స్ వాడుతూ ఉంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మోటార్ బైక్ పిస్టన్ తీసుకున్నాం, రైట్, ఎగ్జాంపుల్. ఓకే, సో దీంట్లో మనకి పిస్టన్ ఉంది, తర్వాత సిలిండర్ ఉంది. ఈ యొక్క పిస్టన్ అనేది ఈ యొక్క సిలిండర్లో నంబర్ ఆఫ్ స్ట్రోక్స్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్లో మనకు మూవ్ అవుతూ ఉంటుంది. దీనివలన మనకు ఇంజన్ అనేది రెసిప్రోకేట్ అయ్యి మనకి ఒక ఎనర్జీ అనేది ఫామ్ చేస్తుంది, రైట్. సో మరి ఈ యొక్క పిస్టన్కి తర్వాత ఈ యొక్క సిలిండర్కి ఉన్నటువంటి కాంటాక్ట్ ఏరియా ఏదైతే ఉందో దీని యొక్క ఇంటర్నల్ పోర్షన్లో మనకి ఎట్లాంటి సర్ఫేస్ రఫ్నెస్ ఉండాలి. ఓకే, సో ఈ సర్ఫేస్ రఫ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, సో మనకి ఈ సర్ఫేస్ ఫినిష్ అనేది మైక్రాన్స్లో ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత మీకు ఫిగర్ నెంబర్ 3లో ఇచ్చాడు, మనకి గ్రూవ్స్ చూపిస్తున్నాడు. దాంట్లో ఏమైందంటే మనకి పిస్టన్ అనేది మనకి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క లూబ్రికేషన్ ద్వారా ఈ యొక్క పిస్టన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క లూబ్రికేషనే కాకుండా మనకి ఈ సిలిండర్కి తర్వాత ఈ యొక్క పిస్టన్కి ఎంత క్లియరెన్స్ ఉండాలి, నంబర్ ఆఫ్ స్ట్రోక్స్ మనకు మూమెంట్ అవుతున్నప్పుడు ఎట్లాంటి సర్ఫేస్ ఫినిష్ అనేది ఉండాలి అనేది ఈ యొక్క ఫిగర్ నంబర్ 4లో ఇవ్వడం జరిగింది. మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్లో వెన్ 2 స్లైడింగ్ సర్ఫేసెస్ ఆర్ ప్లేస్డ్ వన్ ఓవర్ ద అదర్ ఇనిషియలీ కాంటాక్ట్ విల్ బీ ఓన్లీ ఆన్ ద హై స్పాట్స్ అంటున్నాడు. ఫిగర్ నెంబర్ 5 అబ్జర్వ్ చేయండి. మనకి దీంట్లో ఒక ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ మనకి ఫిక్స్ చేయడం జరిగింది, రైట్. సో ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీస్ హై స్పాట్స్ విల్ వేర్ అవే గ్రాడ్యువలీ. దిస్ వేరింగ్ అవే డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్ఫేస్ టెక్స్చర్ అంటున్నాడు. డ్యూ టు దిస్ రీజన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండికేట్ ద సర్ఫేస్ క్వాలిటీ ఆఫ్ కంపోనెంట్స్ టు మ్యానుఫ్యాక్చర్డ్. ద సర్ఫేస్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అసెస్డ్ న్యూమరికలీ అంటున్నాడు. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము ఒక
స్టీల్ ప్లేట్ తీసుకున్నాం, రైట్. ఇది ఒక ప్లేట్ నెంబర్ 1, ఇది ప్లేట్ నెంబర్ 2. ఓకే, సో ఈ యొక్క 2 ప్లేట్స్ని మనము మిల్లింగ్ మిషన్ పైన ఈ యొక్క సర్ఫేసెస్ని మనం కట్ చేసాము, రైట్. కట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా సమ్ రఫ్నెస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో రఫ్నెస్ ఫామ్ అయినప్పుడు మనము ఇనిషియల్గా మనకి మన ఫీలింగ్ అనేది ఈ యొక్క ప్లేట్ మీద హ్యాండ్ ఫీలింగ్ ఈ విధంగా మనము ఒకసారి అయితే దీని మీద చూసినట్టయితే మనము దీని యొక్క ఫీలింగ్ అనేది ఈ విధంగా ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఒక సర్ఫేస్ టచ్ చేసినప్పుడు, రైట్. సో మనకు ఒకటేమో హై స్పాట్, ఒకటేమో లో స్పాట్, అంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఒక ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ అనేది మనం మూవ్ చేసినప్పుడు సమ్ హై స్పాట్ ఏదైతే ఉందో అక్కడ ఇమీడియట్లీ మోషన్ అనేది ఆగిపోతుంది, రైట్. ఎందుకంటే హై స్పాట్ ఉంది కాబట్టి. లో స్పాట్ ఉన్న దగ్గర మళ్ళీ మూమెంట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ హై స్పాట్లో మళ్ళీ ఆగిపోతుంది. ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ మీద మెటల్స్ కట్ చేసినప్పుడు ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది డిఫరెంట్గా వేవ్నెస్ తర్వాత రఫ్నెస్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, దీని యొక్క మీనింగ్ అదనమాట. ఇప్పుడు ఆర్ఏ వాల్యూస్ డైమెన్షనల్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ పారాగ్రాఫ్లో మనకి ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సర్ఫేస్ స్ట్రక్చర్ క్వాలిటీ న్యూమరికల్లీ ఈజ్ బై యూజింగ్ ఆర్ఏ వాల్యూ. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెంటర్ లైన్ యావరేజ్ వాల్యూ అంటున్నాడు, రైట్. సో మీరు ఫిగర్ నెంబర్ 6 అబ్జర్వ్ చేయండి ఒకసారి. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్ఏ వాల్యూ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 6. A mean line is placed cutting through the surface profile, making the cavities below and the material above equal అంటున్నాడు. ఓకే, సో మనకు ఆర్ఏ అంటే ఏంటంటే ఆర్ఏ అనేది రఫ్నెస్ యావరేజ్ అనమాట. ఓకే, సో ఆ రఫ్నెస్ అనేది మనకు ఏ విధంగా రావడం జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము ఇది యావరేజ్ లైన్ అని అంటాము. ఓకే, సో యావరేజ్ లైన్ అనొచ్చు, తర్వాత మీన్ లైన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది మనకు యాక్చువల్ సర్ఫేస్ అనమాట. ఓకే, మనం కంపోనెంట్ కట్ చేసినప్పుడు ఆ ఒక మెటల్ని కట్ చేసినప్పుడు దాని మీద సర్ఫేస్ అనేది ఒక విధంగా ఒక దగ్గర హై స్పాట్, ఒక దగ్గర లో స్పాట్ అని చెప్పుకున్నాం. ఓకే, సో మనకు ఈ విధంగా ఒక దగ్గర హై స్పాట్, ఒక దగ్గర లో స్పాట్, తర్వాత ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ రావడం జరిగింది. ఓకే, సో ఆ వాల్యూస్ని మనము y1, తర్వాత y2, తర్వాత y3, y4, y5, y6 ఇట్లా నంబర్ ఆఫ్ పీక్స్ ఎన్నైతే ఉన్నాయో ఒక దగ్గర హై పీక్, ఒక దగ్గర లో పీక్, ఇవన్నీ కూడా మనం వాల్యూస్గా వేసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి ఈ యొక్క రఫ్నెస్ యావరేజ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది ఇచ్చాడు, రైట్. సో రఫ్నెస్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్స్ ఆఫ్ yi బై నంబర్ ఆఫ్ వేరియేషన్స్ అనమాట, రైట్. సో మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్, నంబర్ ఆఫ్ పీక్స్ వచ్చాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ పీక్స్ని మనము ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క ఫార్ములాలో మనం అప్లై చేస్తే ఈ యొక్క సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మైక్రాన్స్లో రావడం జరుగుతుంది. ఈ యొక్క మెజర్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకి సర్ఫేస్ రఫ్నెస్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆర్ఎఫ్ ఫార్ములా అనేది మనకి సమ్మేషన్స్ ఆఫ్ yi బై నంబర్ ఆఫ్ పీక్స్ అనమాట. ఓకే, నంబర్ ఆఫ్ పీక్స్ అంటే మనం y1 నుంచి ఇక్కడ వరకు y వరకు ఎన్ని పీక్స్ వచ్చాయి, ఆ నంబర్ ఆఫ్ పీక్స్ ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఈ ఫార్ములా మెన్షన్ చేసి ఈ యొక్క మనము సర్ఫేస్ వాల్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేటివి మనకు ఆర్ఏ కానీ, తర్వాత ఆర్జెడ్ కానీ, ఆర్ఎస్ఎం కానీ, ఆర్వై కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ మనకి సర్ఫేస్ రఫ్నెస్లో ఉండడం జరుగుతుంది. ద ప్రొఫైల్ కర్వ్ ఈజ్ డ్రాన్ అలాంగ్ ద యావరేజ్ లైన్ సో దట్ ద ప్రొఫైల్ బిలో ఈజ్ బ్రాట్ అబోవ్ అంటున్నాడు. ఓకే, సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఫిగర్ నెంబర్ 7లో కూడా అబ్జర్వ్ చేయండి మీరు. ఫిగర్ నెంబర్ 7లో మనకు ఈ యొక్క ప్రొఫైల్ ఇచ్చాడు, రైట్. సో ఈ విధంగా మనకి రఫ్నెస్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, ఓకే, సో ఒకటి ఎబో ఒకటి బిలో అని చెప్తున్నాడు మనకి పారాగ్రాఫ్లో. ఓకే, A new mean line is calculated for the curve obtained after folding the bottom half of the original profile అంటున్నాడు.
హాఫ్ అంటే ఏంటి, ఇది మీన్ లైన్ రైట్. సో ఇది మీన్ లైన్ కానీ యావరేజ్ లైన్ అని అనొచ్చు. ఒకటి అబోవ్ ఉంది, ఒకటి బిలో ఉంది రైట్. సో మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లైన్స్ ఇస్ ద ఆర్ఏ వాల్యూ ఆఫ్ ద సర్ఫేస్ అంటున్నాడు. ఓకే, సో ఈ టూ లైన్స్ ఫిగర్ నెంబర్ 7 అబ్జర్వ్ చేయండి. మనకి యావరేజ్ లైన్కి తర్వాత అప్ఫోల్డెడ్ ప్రొఫైల్ అంటే పైన వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీ, ఆ రెండు డిస్టెన్స్ మధ్యన ఈ యొక్క ఆర్ఏ వాల్యూ అనేది మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ద ఆర్ఏ వాల్యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రోమీటర్ అని చెప్తున్నాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్ఫేస్ ఫినిష్ అనేది. ఈ యొక్క ఆర్ఏ వాల్యూ వచ్చేసి మనకి 0.000001 మైక్రాన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఆల్సో కెన్ బి ఇండికేటెడ్ ఇన్ ద కరస్పాండింగ్ రఫ్నెస్ గ్రేడ్ నంబర్ రేంజింగ్ N1 to N12 అంటున్నాడు. ఓకే, సో N1 నుంచి N12 వరకు మనకి రఫ్నెస్ గ్రేడ్స్ నంబర్స్ ఇస్తాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ కావాలి అంటే ఈ యొక్క గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సర్ఫేస్ ఫినిష్ వెన్ ఓన్లీ ద ఆర్ఏ వాల్యూ ఈ స్పెసిఫైడ్ ఇట్ రిప్రజెంట్ ద మ్యాక్సిమం పర్మిసిబుల్ వాల్యూ ఆఫ్ సర్ఫేస్ రఫ్నెస్ అంటున్నాడు. ఓకే, సో మనకి ఈ విధంగా సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ ఇస్తాడు. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. 0.8 కానీ లేకపోతే 0.4 కానీ లేకపోతే 0.02 కానీ తర్వాత 0.04 కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో మనము హైయెస్ట్ సర్ఫేస్ ఫినిష్ అనేది హార్నింగ్ మిషన్లో కానీ తర్వాత ల్యాపింగ్స్లో కానీ సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ బర్నిషింగ్లో కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ స్పెషల్ మిషన్స్ మీద చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.